ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాల ఎఫెక్ట్ చాలా జిల్లాలపై చాలా తీవ్ర స్థాయిలో పడింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది అంచనా వేస్తున్నారు. పలు గ్రామాలకైతే రాకపోకలు తెగిపోయాయి. ఇక నల్గొండ జిల్లాపై అయితే వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. వివరాలు రవి అందిస్తారు. రవి. థ్యాంక్ యూ విజయ చంద్రిక. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీగా పడింది. గత 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు మత్తడి దుంకుతున్నాయి. రోడ్లు అన్ని కూడా కొట్టుకుపోయి పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 1,00,000 ఎకరాల్లో వరి, పత్తి పంటలు అయితే నష్టం వాటిల్లింది. రైతులు కన్నూరు మిన్నూరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం నల్గొండ సమీపంలోని దండంపల్లి వద్ద ఉన్నటువంటి ఒక వ్యవసాయ పొలం వద్ద ఉన్నాం. చూసుకోవచ్చు, నిండుగా పుట్టకు వచ్చినటువంటి వరి పంట పూర్తిగా నేలపాలైపోయింది. అయితే 2 రోజులుగా కురుస్తున్నటువంటి మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా మొత్తం నేలవాలి, ఆ పంట మొత్తం కూడా నీటి పాలైనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్ మొత్తం నల్గొండ, ఇటు సూర్యాపేట, యాదాద్రి మూడు జిల్లాల్లో కూడా ప్రతి మండలంలో కూడా ఉంది. సుమారుగా ఇప్పటికే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే వ్యవసాయ అధికారులు 1,00,000 ఎకరాల్లో మొత్తం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 1,00,000 ఎకరాల్లో పైగా వరి, అదేవిధంగా 50,000 ఎకరాలకు పైగా పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్టుగా ఇప్పటికే అంచనాలు వేశారు. ఇప్పటికే ఫీల్డ్లో అధికారులు కూడా తిరిగి మొత్తం రైతుల నుంచి వివరాలు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 1000కి పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ధాన్యం క్రయ విక్రయాలు జరగకపోవడంతో అక్కడ కూడా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ కురుస్తున్నటువంటి వర్షాలకు, అదేవిధంగా అకాల వర్షాలకు, ఇదే విధంగా కొనుగోలులో జాప్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. మనం ఒక రైతుతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఈ వర్షాల వల్ల చేతికొచ్చిన పంట మొత్తం నేల కొరిగిపోయింది. ఇన్ని రోజులు పెట్టుబడి పెట్టిందంతా వేస్ట్ అయిపోయినట్టే ఉంది. ఎకరానికి కనీసం 20 క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. మీరు చూస్తూనే ఉన్నారు ఇదంతా పరిస్థితి. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎట్లా ఉంది? ఇక అక్కడ కూడా ఇదే పరిస్థితి. వర్షం పడుతున్నది, ఆడ ఎండే పరిస్థితి లేదు. ఉన్నాయన్నీ కిందంగా వచ్చి మొలకలు వెళ్ళిపోతున్నాయి. ఇక ఇక్కడ ఉంటేనే అడ్డం పడిపోతుంది, అక్కడ ఉంటేనే మొత్తం తడిసిపోతుంది. ఎక్కడైనా ఇదే పరిస్థితి ఉంది రైతుకి. చూసుకోవచ్చు, ఇటు ధాన్యం పరిస్థితి ఈ రకంగా ఉంటే మరి పత్తి పరిస్థితి కూడా ఏదైతే తేమ శాతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు తేమ కొనుగోలు కేంద్రాలకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అక్కడ 8 నుంచి 12% వరకు మాత్రమే ఉండాలన్నప్పటికీ కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అటు పత్తి రైతులు కూడా దిగాలు చెందుతున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఇక ప్రధానంగా హైదరాబాద్ నుంచి కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో వస్తున్నటువంటి మూసి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఇటు బీబీనగర్, పోచంపల్లి, అదేవిధంగా చౌటుపల్లి, ఒలిగొండ మధ్య గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా దేవరకొండ నియోజకవర్గంలో కురిసినటువంటి భారీ వర్షానికి డిండి, హైదరాబాద్, శ్రీశైలం రాకపోకలు నిలిచిపోయాయి. ఆ దేవరకొండ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో కూడా రోడ్లు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా వరి, పత్తి పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నది చెప్పవచ్చు. రవి, థ్యాంక్ యూ. సార్ వాళ్ళు ఆంధ్ర ఉన్నారు, లాస్ట్ ఉన్నారు.